श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ నిసరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము. ప్రేమ్జీ దొరాబ్జీ. ప్రేమ్జీ దొరాబ్జీ ఒక జొరాస్ట్రియన్, ఒక పార్సీ మతస్థుడు. ఆయనకు చెన్నైలో ఒక సినిమా థియేటర్ ఉన్నది. ప్రేమ్జీకు చిన్నప్పటి నుండి సాధువులన్నా సన్యాసులన్నా భక్తి. ఎక్కడైనా మహాత్ములున్నారని వినగానే ఆయన వారి వద్దకు వెళ్లి సాష్టాంగ పడేవారు. ఆయన పిచ్చిని కనిపెట్టి ఆయన కుటుంబ స్నేహితులు ప్రేమ్జీ ఫలానా చోట ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారు అని చెప్పేవారు. ఆయన పూలు పండ్లు వగైరాలు తీసుకుని అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. ఈ విధంగా వారు ఆయనను ఆట పట్టించేవారు. వారు ఆయనను ఆట పట్టించారని తెలిసినా ఆయనకు అప్పగించేవారు కాదు. తరువాత వాటిని తలుచుకుంటూ ఆయన, నేనెప్పుడూ బాధపడలేదు, కోపగించుకోనూ లేదు. నాకు ఆ క్షణాలు చాలా విలువైనవి. ఎందుకంటే ఒక మహాత్ముణ్ణి చూడబోతున్నాననే భావనతో నేనప్పుడున్నాను కనుక అన్నారు. ఒకసారి ఒక వ్యక్తిని నిజమైన మహాత్ముడని నమ్మి ఆయన మోసగించబడ్డారు. ఆ సాధువు ఒక అతీంద్రియ శక్తులు కలవాడు. ఆలోచనలను చదవటంలో దిట్ట, అంటే క్షుద్ర శక్తులు కలవాడు. మొదటిసారి ఆయన సాధువును కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన కారులోనే ఉన్నారు. ఆయన స్నేహితులు ముందుగా సాధువు దగ్గరకు వెళ్లారు. వారికి మిక్కిలి ఆశ్చర్యం కలిగేటట్లుగా ఆయన, మీరు ప్రేమ్జీ దొరాబ్జీని కారులోని ఎందుకు వదిలి వచ్చారు? ఆయనని ఇక్కడికి తీసుకురండి అన్నారు. ప్రేమ్జీ ఆయనను కలిసినప్పుడు సాధువు ఆయన ఆలోచనలను చదివారు. ప్రేమ్జీ చాలా సంతోషించి ఆయనను గొప్ప మహాత్మునిగా భావించి ఆయన వద్దకు తరచుగా వెళ్లనారంభించారు. త్వరలోనే ఆ సాధువు ఆయన వద్ద నుండి డబ్బు గుంజటము మొదలుపెట్టారు. ఒకసారి ఆయన ప్రేమ్జీ వల్ల సాధ్యపడనటువంటి పెద్ద మొత్తాన్ని ఇమ్మని కోరారు. అది నాకు అసాధ్యము అని ఆయన చెప్పినప్పుడు సాధువు, మీరు ఆ సొమ్ము తీసుకుని రాకున్నట్లయితే నేను మిమ్మల్ని శపిస్తాను, మీ మొత్తం కుటుంబం నాశనం అవుతుంది అని బెదిరించారు. ప్రేమ్జీ ఇంటికి వచ్చేసరికి ఆయన పెద్ద కుమార్తె జబ్బు పడింది. రోజులు గడిచే కొద్దీ ఆమె పరిస్థితి క్షీణించసాగింది. ఆయన వెంటనే సాధువు వద్దకు వెళ్లి, దయచేసి మీ శాపమును ఉపసంహరించుకోండి, నా కుమార్తె చనిపోయేటట్లున్నది అన్నారు. సాధువు ఏమాత్రమూ చలించలేదు. మీరు డబ్బు ఇస్తే గాని నేను శాపమును ఉపసంహరించను అన్నారు ఆ సాధువు. ఆయన ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఆయన కుమార్తె మరణించింది. ఆయన భార్య జబ్బుతో ఉన్నారు. ఆయన భయంతోనూ దుఃఖంతోనూ తల్లడిల్లిపోయారు. అంటే ఆయనను చూసి జాలిపడి ఆయన అన్నగారైన దారిబా అప్పుడే దినపత్రికలో గుప్త భారతంలో నా అన్వేషణ అనే పుస్తకంపై వ్రాయబడిన వ్యాఖ్యను చదివారు. ఆయన దొరాబ్జీపై జాలితో, తమ్ముడు, నేనిప్పుడే దక్షిణ భారతదేశంలో కల ఒక గొప్ప మహాత్ముని గురించి చదివాను. నువ్వు రక్షణ కొరకై ఆయన వద్దకు వెళ్ళు అన్నారు. ఆ విధంగా 1937లో ప్రేమ్జీ భగవాన్ వద్దకు వచ్చారు. భగవాన్తో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం లేదు. కానీ భగవాన్ కొండపైకి వెళ్లేటప్పుడు ఒంటరిగా ఆయనతో వెళ్లవచ్చును. భగవాన్ కొండపైకి వెళ్లినప్పుడు ప్రేమ్జీ ఆయనను అనుసరించి తన కష్టాలన్నింటినీ వెళ్లబోసుకున్నారు. భగవాన్, ఇది నా పరిస్థితి. ఈ పాటికి నా భార్య బ్రతికి ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు అన్నారు. భగవాన్ ఆగి ఆయన వైపు కొంతసేపు చూసి, వాళ్ళు అంతవరకు మాత్రమే వెళ్లగలరు. మీరు భయపడవలసిన అవసరమేమీ లేదు. ఎల్లప్పుడూ మీకు రక్షణ ఉంటుంది. ప్రశాంతంగా వెళ్ళండి అన్నారు. ఒక వస్త్రము తనపై నుండి జారిపోయినట్లుగా తనలోని భయాందోళనలు తొలగిపోవటం ఆయన గ్రహించారు. మాస్టర్ అనే పదము ఆయన హృదయంలో నుండి వెలువడింది. ఆయనే మొదటిసారిగా మహర్షిని మాస్టర్ అని సంబోధించినది. అప్పటి నుండి ఆయన మాస్టర్ మాస్టర్ అని అనుకుంటూ ఉండేవారు. ఆయన ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఒక అద్భుతమే జరిగింది. జబ్బుతో ఉన్న ఆయన భార్య ఊహించని విధంగా కోలుకున్నారు. అప్పటి నుండి ప్రేమ్జీ ముంబై నుండి భగవాన్ దర్శించడానికి వస్తూ ఉండేవారు. 1942లో అదృష్టవశాత్తు ఆయన వ్యాపారము చెన్నైకు మారినది. ఆయన ఒక సినిమా హాలుకు సొంతదారుడయ్యారు. దానితో ఆయనకు తలచుకున్నప్పుడల్లా భగవాన్ వద్దకు వెళ్లేందుకు వీలు కలిగింది. భగవాన్ సన్నిధిలో ఆయనకు సందేహాలు, ప్రశ్నలు ఉండేవి కావు. ఆయన భగవాన్ సన్నిధిలో దివ్యత్వం
ఈ క్షణంలో ఇక్కడే ఉన్నది అన్న భావంతో ఉండేవారు. ఆయన భగవాన్ వద్దకు వెళ్లిన మరుక్షణమే ఆయన మనసులో ఏదైనా సందేహం ఉంటే భగవాన్ యొక్క ఒక్క చూపుతోనే అది తొలగిపోయేది. కొన్నిసార్లు ఆయన మనసులోని ప్రశ్ననే ఇతరులెవరో అడిగేవారు. భగవాన్ దానికి సమాధానం ఇచ్చేవారు. అందుకని ఆయనకు ఎప్పుడూ భగవాన్ను ప్రశ్నలు అడగవలసిన అవసరం ఉండేది కాదు. తానున్నది శరణాగతి మార్గంలోనే అన్నది ఆయనకి అర్థమైంది. ఆయన భగవాన్ వద్దకు వెళ్ళినప్పుడు జొరాస్ట్రియన్ సాంప్రదాయానుసారము వల్ల టోపీని ధరించి ఉండేవారు. ఆ టోపీతోనే ఆయనకు నమస్కరించేవారు. భారతదేశంలో అంటే బహుశా బ్రిటిష్ వారి అనుకరణ అయి ఉండవచ్చును. భారతదేశంలో తనకంటే ఉన్నతుల వద్దకు వెళ్ళినప్పుడు టోపీని తీసివేసే అలవాటు ఉన్నది. అందుకని మిగిలిన భక్తులు ప్రేమ్జీతో భగవాన్ సన్నిధిలో టోపీ ధరించి ఉండటం ఆయనను అవమానించుటయేనని చెప్పారు. అది వినిన వెంటనే భగవాన్, జొరాస్ట్రియన్ ఆచార ప్రకారము ఎవరైనా పెద్దల వద్దకు వెళ్ళినప్పుడు టోపీ ధరించి ఉండవలెను. ప్రేమ్జీ చేస్తున్న పని సరి అయినదే అన్నారు. అప్పటికి కొంతమంది జొరాస్ట్రియన్లు భగవాన్ వద్దకు వస్తున్నప్పటికీ వారెవరూ భగవాన్కు తమ అలవాట్లను గురించి ఆచారాలను గురించి చెప్పలేదు. ప్రేమ్జీ చెన్నైలో స్థిరపడుటకు నిశ్చయించుకున్నప్పుడు ఆయన స్నేహితుడొకరు చాలా విస్తీర్ణము గల స్థలమును అందులోని బిల్డింగులతో సహా చాలా తక్కువ ధరకు ఆయనకు ఇచ్చేస్తానని చెప్పారు. అది ఒక వితంతువుకు చెందిన ఆస్తి. అది చాలా తక్కువ ధర అగుటచే ప్రేమ్జీ దానిని కొనుటచే తాను అత్యంత ధనవంతుడవుతాను అనే భావనతో ఆ స్థలమును కొనవలనని కోరికతో ఉన్నారు. కాని దానికి భగవాన్ ఆమోదం పొందాలని ఆయన భావించారు. ఆయన ఆశ్రమమునకు వెళ్లి భగవాన్ సన్నిధిలో కూర్చుని తనకు మార్గనిర్దేశం చెయ్యమని మనసులోనే కోరుకున్నారు. కొంతసేపటి తరువాత ఒక భక్తుడు భగవానును ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు దీర్ఘమైన జవాబుని ఇస్తూ ప్రేమ్జీ వైపు నవ్వుతూ చూసి, ఇప్పటికే గతంలో పోగు చేసుకున్న వాటి భారంతో సతమతమవుతూ ఇంకా కొన్నిటిని కొని తెచ్చుకొనుట ఎందులకు, దాని వలన ఇంకా భారాలు పెరిగిపోతవి అన్నారు భగవాన్. ప్రేమ్జీ ఆ ఆస్తిని కొనాలనే ఆలోచనను విరమించారు. కొన్ని సంవత్సరాల తరువాత దానిని కొన్న వ్యక్తి అంతులేని బాధాకరమైన లిటిగేషన్ అంటే లావాదేవీలతో బాధపడుతున్నట్లు తెలిసింది. కె నంబియార్ ఒక మూవీ కెమెరాను తెచ్చి భగవాన్ చిత్రాలు తీయగా, ప్రేమ్జీ మంచి ప్రాచుర్యము చెందిన మహాత్ములైన తుకారాం, మీరా, నందనార్ అనువారి పై తీయబడిన భక్తి చిత్రాలను భగవాన్ చూచుట కొరకే తెచ్చేవారు. మూవీ ప్రొజెక్టర్ అంటే కదిలే చిత్రాలను తెరపై పడేటట్టు చేసే యంత్రము. స్క్రీన్ అంటే తెర కలిగియున్న ఒక భక్తుని సాయంతో ప్రేమ్జీ ఆ సినిమాలను ఆశ్రమ భోజనశాలలో రాత్రిపూట భగవాన్ కు వేసి చూపేవారు. భగవాన్ ఆ సినిమాలు చూసేటప్పుడు ఆయన పక్కన కూర్చునే అదృష్టము నాకు దక్కింది. భగవాన్ హాస్యపూరితమైన సందర్భాలలో నవ్వుతూ ఆనందిస్తూ ఆధ్యాత్మిక ఆనందంలో ఆ భక్తులు ఓలలాడుతున్నప్పుడు ఆయన తన్మయత్వంతో కన్నీరు కార్చటము అది నిన్ననే జరిగినంత స్పష్టంగా నాకు జ్ఞాపకమున్నది. కాని సినిమా అయిపోయిన తరువాత ఆయనలో లేస మాత్రమైన సంచలనము గాని చూసిన వాటి యొక్క ప్రభావము ఉండేది కాదు. భగవాన్ చక్కటి దర్పణము వంటివారు అని చెప్పుటకు అది ఏ గుర్తు. ఆయన తన ఎదురుగా జరిగిన ప్రతి దానిని ప్రతిబింబింప చేసేవారు. ఇన్ని రోజుల తరువాత దానిని గుర్తు చేసుకుంటే ఒక జ్ఞాని యొక్క నిజస్థితిని గ్రహించడానికి నాకీ అనుభవము తోడ్పడినట్లు అనిపిస్తుంది. అటువంటి పరిపూర్ణమైన ఆంతరిక స్థితిలో జ్ఞాని తన చుట్టూ జరిగే సంఘటనలతో ఏ మాత్రమూ సంబంధం లేకుండా ఉండేవారు. భగవాన్ చివరి రోజులలో ప్రేమ్జీ అందరి వలనే భగవాన్ దర్శనము కొరకై వరుసలో నుంచి ఉన్నారు. ఆయన భగవాన్ కు ఎదురుగా వచ్చినప్పుడు జంద్ ఆవెస్తాలోని పద్యాలను మననం చేసుకుంటున్నారు. భగవాన్ ఆయన వైపు తిరిగి నవ్వుతూ, అది ఉదయించే సూర్యుడు కాదు, అస్తమించే సూర్యుడు అన్నారు. స్వచ్ఛమైన పర్షియన్ భాషలో ఉండి తనచే మననం చెయ్యబడుతున్న ఆ పద్యములు ఉదయించే సూర్యుని ఉద్దేశించినవే అవటం వల్ల ప్రేమ్జీ ఆశ్చర్యపడ్డారు. మీరు పూర్తిగా వేరే మతాన్ని అనుసరించేవారుగా మీకు భగవాన్ను అనుసరించటంలో ఏదైనా సందిగ్ధం
తలెత్తలేదు అని నేను ఆయనను అడిగాను. ఏ విధమైన సందిగ్ధతకు ఇచ్చట తావులేదు. నిజానికి మా మతము చెప్పే బోధల సారము, భగవాన్ బోధల సారము ఒకటే అన్నారు ప్రేమ్జీ. అనుదినము భగవాన్తో అనే పుస్తకము దీనికి వివరణనిస్తుంది. ఆ రోజు సాయంత్రము పారాయణ అయిపోయిన తరువాత మునగాల వెంకట్రామయ్య భగవాన్ వద్దకు వచ్చి ఇలా చెప్పారు. శ్రీమతి తలయ్యార్ ఖాన్, మైసూరుకు చెందిన సర్ మీర్జా ఇస్మాయిల్ స్నేహితులొకరు గిరిపైన కూర్చుని భగవాన్ గురించి, గిరి గురించి మాట్లాడుకుంటున్నారు. తలయ్యార్ ఖాన్, భగవాన్ నడిచే దైవము. మన ప్రార్థనలు అన్నింటికీ ఆయన సమాధానమిస్తారు. ఈ కొండ కేవలము భగవంతుడే అంటారు ఆయన. నేను ఆ విషయాన్ని అర్థం చేసుకొనలేదు గాని భగవాన్ చెప్పారు కాబట్టి నేను దానిని నమ్ముతాను. అప్పుడామె పార్సీ స్నేహితుడు, మన పార్సీ మత నమ్మకం ప్రకారం ఇప్పుడు వర్షం పడితే అది నిజమని నమ్ముతాను అన్నారు. వారికి సన్నని వర్షము శుభసూచకము. వెనువెంటనే వర్షపు జల్లులు పడి వారు పూర్తిగా తడిసి ముద్దయి కొండ దిగి వచ్చేసి నాతో ఆ విషయమును చెప్పారు. ప్రేమ్జీ దొరాబ్జీ ఎప్పుడూ మహాత్ముల గొప్పదనాన్ని గురించి నాకు చెప్తూ ఉండేవారు. మీరాబాయి, తుకారాం, తులసీదాస్, సోరదాసుల వంటి మహాత్ముల ఎడలగల భక్తితో ఆయన హృదయం నిండి ఉండేది. వారిలో ఎవరి గురించి ప్రసక్తి వచ్చినా వారి పద్యములను చదివి వాటిని అనువదించి చెప్పేవారు. ఆయన నాకెల్లప్పుడూ మహాత్ముల అడుగుజాడలను అనుసరించు, వారిని పూజించు అని చెప్తూ ఉండేవారు. బహుశా అందుకే నాకు మహాత్ములను వెతుక్కుంటూ వెళ్లే పిచ్చి కాస్త పట్టినట్లున్నది. 1965లో ఒకరోజు ప్రేమ్జీ కుమారుడు దొరాబ్ ప్రేమ్జీ ఆశ్రమమునకు వచ్చి నన్ను కారు ఎక్కమని అడిగారు. ఆయన తనతో పాటు నన్ను చెన్నై తీసుకుని వెళ్లారు. అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుని టీ తీసుకున్న తరువాత మరలా కారులో కూర్చునమన్నారు. దారిలో ఆయన ఆశ్రమంలో కారు ఎక్కమని చెప్పినప్పుడు, మీరు నన్నెక్కడకు తీసుకుని వెళ్ళదలిచారు అని మీరు నన్ను అడగలేదు. ఇక్కడ కూడా ఎక్కడికి వెళ్తున్నాము అని అడగకుండానే మీరు కారెక్కేశారు. ఎందుకని అని నన్ను అడిగారు. నేనప్పుడు, దొరా, మీరు ఏదో ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కలిగించే చోటుకే నన్ను తీసుకుని వెళ్తున్నారని నాకు తెలుసును అన్నాను. నా జవాబుతో ఆయన సంతోషించి, అవును, అడయార్లోని వసంత విహార్ అనే చోటుకు గొప్ప మహాత్ముడైన జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాన్ని వినుట కొరకే మిమ్ములను తీసుకుని వెళ్తున్నాను అని చెప్పారు. అది విని నాలో నేను నవ్వుకున్నాను. నాకు తెలిసినంత వరకు మహాత్ములు బాబా అని, భగవాన్ అని, స్వామి అని, మహారాజ్ అని సంబోధించబడతారు. తన ఇంటి పేరుతో సహా సంబోధించబడే మహాత్ముని నేను చూడలేదు. కానీ పెద్ద వృక్షం క్రింద ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉన్న కృష్ణాజీని చూడగానే నా హృదయాంతరాలలో ఈయన ఒక జ్ఞాని అని స్ఫురించింది. ఈ భావం నాలో తన్మయత్వంలో నిండిన విస్ఫోటనాన్ని కల్పించింది. ఆయన పలికిన మొదటి వాక్యము నాలో రెండవ విస్ఫోటనాన్ని కలిగించింది. మీ లోపల గనుక సత్యము లేకుంటే మీ బయట కూడా సత్యము ఉండదు అనే విషయాన్ని నిశ్చయంగా గుర్తించుకోండి. ఈ ఒక్క వాక్యముపై తీవ్రముగా చింతన జరిపి దానిలోని సారము భగవాన్ చెప్పిన అహం స్ఫురణ అనేదే సత్యము. అంటే హృదయములో అహం అహం అని స్ఫురించేదే సత్యము అనే విషయము ఒకటిగానే ఉన్నట్లు అనుకున్నాను. దొరాబ్ నన్ను జిడ్డు కృష్ణమూర్తి వద్దకు తీసుకుని వెళ్ళినట్లే ప్రేమ్జీ కుమార్తె బొంబాయి నివాసి సూనా నికోల్సన్ నన్ను మొదటిసారి నిసర్గదత్త మహారాజ్ వద్దకు తీసుకుని వెళ్లారు. సూనాను గౌరవ పురస్కారంగా కలవడానికి వెళ్ళినప్పుడు 10 సంవత్సరాల క్రిందట వాళ్ల సోదరుడు చేసిన విధంగానే ఆమె కూడా కారులోనికి ఎక్కమని ఉత్తర్వు జారీ చేశారు. కారు నడుపుతూ నన్ను నిసర్గదత్త మహారాజ్ అనబడే మహనీయుని వద్దకు తీసుకుని వెళ్తున్నానని ఆమె చెప్పారు. నాకెంతో ఆనందం కలిగింది. అయామ్ దట్ అంటే సోహం అనబడే ఆయన బోధలను పదిలపరిచిన పుస్తకం గురించి గొప్ప ప్రశంసలు నేను విని ఉండుటచే నేను ఆయనను చూడవలనని గొప్ప ఆసక్తితో ఉన్నాను. ఇప్పుడు అవకాశం దానంతట అదే వచ్చింది. ఆ మహాత్ముడే నన్ను పిలుస్తున్నట్లుగా భావించాను. మేము మెట్లు ఎక్కి మొదటి అంతస్తులోని ఆయన నివాసానికి వెళ్ళాము. ఆయన ఒక్కరే కూర్చుని ఉన్నారు. నేను ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ మహాత్ముని సన్నిధిలోని గాఢమైన
ఆధ్యాత్మిక పరమైన ప్రశాంతత ఖచ్చితంగా అనుభవంలోకి వచ్చింది. ఆయన తన కుడి చేతిని పైకి ఎత్తి ఆశీర్వదించారు. ఆయన తల వెనుక గోడపై భగవాన్ యొక్క పెద్ద ఫోటో గోడకు తగిలించి ఉండటం నేను గమనించాను. ఒక ఆచారపరుడైన బ్రాహ్మణుడు మాంసాహార వంటకమును చూసిన విధంగా సాధకుడు దేహాత్మ బుద్ధిని చూడాలి. ఆయన ఆ వాక్యంను 3 సార్లు పలికారు కంచు కంఠంతో. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సోనా, నేను తన్మయత్వంలో మునిగిపోయాము. ఆ తరువాత చాలా సంవత్సరాల పాటు మహారాజుతో నా అనుబంధం క్రమం తప్పక కొనసాగింది. మహనీయులకు నన్ను పరిచయం చేయటం అనేది వారి కుటుంబంలో అలవాటుగా మారి ప్రేమ్జీ కుమారులైన దొరాబ్జీ, హ్యూయాంగ్పో, హ్యూయినెంగ్ మరియు ఇతర జెన్ మాస్టర్ల గురువుల బోధల గురించిన పుస్తకాలను నాకు ఇచ్చి వారి బోధనను నాకు పరిచయం చేశారు. దొరాబ్ చిన్నతనంలో భగవాన్ వద్దకు వచ్చినప్పటివి 2 ఆసక్తికరమైన సంఘటనలున్నాయి. దొరాబ్ను వారి తండ్రి గారు భగవాన్కు పరిచయం చేసినప్పుడు వారు కౌమార అవస్థలో ఉన్నారు. అంటే 13-19 సంవత్సరాలలో మధ్యలో ఉన్నారు. ఉదయం ఆశ్రమ భోజనశాలలో ఇడ్లీలు వడ్డించినప్పుడు అవి ఆయనకే మాత్రం రుచించలేదు. 2వ రోజు ఉదయం పలహారమునకు భోజనశాలలోకి వెళ్ళుటకు ఆయన అంగీకరించలేదు. కానీ ఆయన తండ్రి పట్టుబట్టగా గొప్ప అయిష్టతతో వారు తండ్రి గారి పక్కన కూర్చున్నారు. ఆశ్చర్యకరంగా ఇడ్లీలు వడ్డించినప్పుడు దొరాబ్జీ ఇష్టంగా తిన్నారు. విషయమేమిటనంటే ముందు రోజు దొరాబ్ ఇడ్లీలను ఏ మాత్రం ఇష్టపడకపోవటం భగవాన్ గమనించారు. అందుకని ఆయన వంటవారితో ఇడ్లీలకు బాగా నెయ్యి రాసి నిండుగా పంచదార చల్లమని చెప్పారు. అందుచే ఒకప్పుడు అయిష్టంగా అనిపించిన ఇడ్లీలు ఒక ప్రఖ్యాత పార్సీ వంటకములాగా అనిపించాయి. అటువంటి పార్సీ వంటకము గురించి భగవాన్ కి ఎలా తెలియను అని తండ్రి కొడుకులు ఆశ్చర్యపోయారు. మరొక పర్యాయము హాలు బయట దొరాబ్ నిద్రిస్తున్నారు. భగవాన్ అటుగా వెళ్తున్నారు. దొరాబ్ భగవాన్ దర్శించుకుని ఆయన ఆశీర్వాదము పొందవలననే ఆతృతతో ప్రేమ్జీ కుమారుని మేల్కొల్పుటకై అతని వైపు వడివడిగా వెళ్లసాగారు. అప్పుడు భగవాన్ ఆయనకి సైగ చేసి నెమ్మదిగా చిన్న గొంతుతో అతనిని మేల్కొల్పవద్దు, అతనంతట అతనే మేల్కొనివ్వండి అన్నారు. ఇది మనందరికీ ఉపదేశము కాదా? ఎవరూ మరొకరిని సత్యంలోనికి మేల్కొల్పలేరు. ఎవరికి వారే హృదయములోనికి మునుగుట ద్వారా సత్యమును గ్రహింపవలెను అనేది భగవాన్ బోధ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय.